అంటే వాడు బయటికి పోయి సిగరెట్ తాగి వస్తాడు. నీ కృషిని లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ముందు వాక్యం ద్వారా ఎద్దును ముక్కలు చేయాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. ఆ వాక్యం వెళ్ళాలి. తడిసే వాక్యం తడుపుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. తొలకరి వర్షం రావాల్సిందే, కడవరి వర్షం రావాల్సిందే, ఆత్మచేత మనం నింపబడాల్సిందే దేవుని వాక్యం చేత. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అంటే 1 సారి 2 సార్లు 3 సార్లు ఆ గద్దింపు వాక్యం వస్తూనే ఉండాలి. చివరికి వచ్చేసింది. ఇది అయిపోయిన తర్వాత 35వ వచనం మనం చూస్తే పొర్లిపారు అని చెప్దామా? అదండి. ఆడు ఎవడో స్క్రీన్ తెరిచి పెట్టినాడు. మా విశ్వాసులు అందరూ పోయిండు అన్నాడు. ఆయన నేనన్నా, నీ దగ్గర ఈ నీళ్లు లేవే? పొర్లిపారే నీళ్లుంటే, మనుషులు తడిసెంతగా నీళ్లుంటే, నీ దగ్గర వాక్యం ఉంటే, ఒక వారం జక్కై కథ చెప్తే, ఒక వారం తప్పిపోయిన కుమారు చెప్తే, ఎప్పుడు ఇయ్యేనయ్యా? లోతుగా తొవ్వి అనుభవంలోనికి రావా? లోతుగా నడిపించవా? నీ మందిరాన్ని ప్రార్థనలోనికి నడిపించవా? క్రమమైన పద్ధతులను నడిపించవా? వారిని ముక్కలు, దేవుని వాక్యం ద్వారా ముక్కలు చేయవా? నీళ్ళ ద్వారా మరలా ఉదక స్నానం చేత వాళ్ళు శుద్ధి చేయబడాలి కదా. ఇవన్నీ లేనప్పుడు ఆ విశ్వాసం బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు కూడా అండి, సూర్యాపేటలో స్క్రీన్